వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్. విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో సరిగా అందని వైద్యం. కాలనీలో పెద్ద హాస్పిటల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంతో ఉన్నారు. అలాగే హాస్పిటల్ చుట్టూతా అపరిశుభ్రత నెలకొందని, సాయంత్రం అయ్యేటప్పటికీ హాస్పిటల్ ప్రాంగణంలో కూర్చొని గంజాయి తాగుతూ ఉంటారని, పోలీసు వారు కూడా ఏదో కాలనీ ఎంట్రన్స్ వరకు వచ్చి వెళ్ళిపోతారని, కాలనీ లోపలికి వచ్చి చూస్తే గంజాయి రైళ్లు దొరుకుతారని పోలీసు వారు తూతూ మంత్రంగా వచ్చి వెళ్ళిపోతున్నారు. హాస్పిటల్ వెనక్క వెళ్ళి కొంతమంది మందు కొడుతున్నారని, అలాగే గంజాయి రాయిళ్లు ముందు జోబులో డబ్బులు కనబడితే డబ్బులు ఉన్నాయని తెలిస్తే వచ్చి బెదిరిస్తారని, చాకు తీసి డబ్బులు ఇస్తావా కోయమంటావా అని బెదిరించి డబ్బులు తీసుకెళ్తారని, అలాగే వ్యభిచారం కూడా చాప కింద నీరులా ఉందని వైఎస్ఆర్ కాలనీలో ఉండే ఒక పెద్ద ఆయన అన్నారు. అతని మాటల్లోనే విందాం. చేస్తారో మరి తెలియదు. అన్నీ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, సిలిండర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంజక్షన్లు ఉన్నాయి. మందులు గవర్నమెంట్ వాళ్ళు తప్పు ఏం లేదు, చేసేవాళ్ళు తప్పు ఉంది. అదే ఇందాక అంటున్నావు కదా, పట్టించుకోవట్లేదు సరిగ్గా. బాబాయ్ తెలిసి బాగా విలేకరు కదా, ఆయన చెప్తే వీడియో కాల్ పెట్టి ఆయన చెప్పాను నేను, మాకు తెలిసిన బాబాయ్ విలేకరు ఉన్నారు, ఆయన చెప్పి వీడియో కాల్లో పెట్టేస్తామని చెప్తే అయితే డాక్టర్ అమ్మ వచ్చిన తర్వాత మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు. ఇంకా అవి రాలేదు. షుగర్ ఏమైనా ఉన్నాయా నీకు? షుగర్ 150, 120 మామూలే. అది వెళ్ళలేదు వాళ్ళే. బీపీ నేను 140 ఉంది, ఇప్పుడు 96కి వచ్చింది. అదే ట్రీట్మెంట్ సరిగ్గా ఉండలేదు ఇక్కడ, ఏదో పెట్టారు కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎప్పుడు మామూలుగా ఆ గ్యాస్ బిల్లు ఆ బీపీ బిల్లు ఇచ్చేస్తారు, కానీ ఈ మెడిసిన్ ఈ జ్వరం ఎందుకు వచ్చింది అని ఇప్పుడు అడిగితే గవర్నమెంట్ ఇచ్చేవి మేమేటి చేస్తామని ఇస్తారు. గవర్నమెంట్ ఒకే డోలు 600, 400 ఇస్తారు జ్వరంకి, ఇంకేం ఉండవా? ఉంటాయి కదా, దాని యాంటీబయాటిక్స్ అవన్నీ ఉంటాయి కదా. మరి అవి ఏడు చెప్పడం లేదు. షుగర్ టెస్టులు చేస్తున్నారా? చేస్తాను. రక్త పరీక్షలు ఉన్నాయి. ఈ పొద్దుట ఏదో పబ్లిక్ హాలిడే ఇప్పుడు చేయరట. ఈరోజు పబ్లిక్ హాలిడే ఏంటి? మరి వాళ్ళు చెప్తాను, మనకేం తెలుసు సార్. కొన్ని నిన్న చేయలేదు. అలాగే కరెంట్ అంటే నిన్న ఒక 11ంటికి రిపోర్ట్ పంపించాలట. ఆ 11ంటికి కరెంట్ 1 గంట వరకు వచ్చిందిలేండి, అలా సెటిల్ కొట్టారు కదా. అది ఇక్కడ మన ప్రాబ్లం అనుకోవడం, వాళ్ళ ప్రాబ్లం నిర్ణయం లేదు. ఈ పొద్దేమో అదేదో పబ్లిక్ హాలిడే అని చెప్పారు. అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ వైఎస్ఆర్ కాలనీకి దోటేనా ఇంకా ఉన్నాయా? ఉన్నాయి, అన్నీ అలాగే ఎడుతుంది. ఆ మూల ఒకటి ఉంది, ఆ చివర. మరి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారంటే ఈ చూస్తుంటారు. వాళ్ళ ఆ మూల 2 ఉన్నాయి. ఆశా వర్కర్ అన్నింటికి అడ్డు ఇదే సార్, పెద్ద మెయిన్ ఇదే. ఇప్పుడు పట్టకలు కానీ దేని కానీ మంచాలు ఉన్నాయి, మామూలుగా అన్నింటికి అడ్డు ఇదే. మరి ఎంత డస్టీగా ఉందో, క్లీనింగ్ లేదు. మరి వాళ్ళు పట్టించుకోండి. డాక్టర్లు ఆ మున్సిపల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ చేస్తే కదా. ఇదిగా సాయంత్రం వెళ్ళిపోయినాక అక్కడ అష్టాచమ్మాటాలు, అక్కడ అష్టాచమ్మాటాలు. దీనికి ఒక కంట్రోలు ప్రభుత్వం వీళ్ళు చంద్రబాబు నాయుడుకో లేదా లోకేష్కో లేదా పవన్ కళ్యాణ్కో వీళ్ళకి హాస్పిటల్ చుట్టూ ఎంత సదారంగా ఉందంటే వాళ్ళు ఏదో ఫ్లోరింగ్ క్లీనింగ్ లేదా చుట్టూ కంఫర్ట్ ఇలా సైడ్ నుంచి కట్టేంత ఉంటుంది కదా. వీళ్ళు పెడితే కదా కొత్త. అది ఎవరో సామెత ఉంది మా తూర్పులో, వేసినింటి ఎదురులా కాళ్ళింటికి వెళ్ళారని సముద్రంలో పడిచాడటాడు. ఎదురులో ఇందులో పడిచి కాళ్ళింటికి వెళ్ళమని పడిచాడట. అవి అక్కడ కాళ్ళింటికి వెళ్తే అక్కడ చెత్త వాడి తోలుకొని అక్కడ ఉండిపోయి అలా ఉంది హాస్పిటల్ సంగతి. మందులు గవర్నమెంట్ ప్రతిదాన్ని పట్టింది. ఇప్పుడు మనం సార్ మిమ్మల్ని ఒక డ్యూటీలో పెట్టారండి, మీ డ్యూటీ ప్రకారం ఏది ఉండాలి అది మీరు పైకి లెటర్ రాస్తే వాళ్ళు అమలు చేయకపోతే తప్పు. మీరు లెటర్ పెట్టాలి కదా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళంత శాతాల్లో అలా దండుకున్న వాళ్ళు కాగితాలు, అలా ఏరుకున్న వాళ్ళు కాగితాలు కాసేపు ఉంటే వీళ్ళు గంజా బ్యాచ్, గోళీలు ఒకటి కాదు. ఎవరు ఒక మనలాంటి వాళ్ళని అడిగామనుకో తెలిసాను. ఇప్పుడు నాగేంద్ర మాకు తెలుసు బాగా, ఇది కాళ్ళకి వచ్చి 15 సంవత్సరాలు అమలు అవుతాను. ఆయన విలేకరు, ఆయన ఎక్కడైనా మాట్లాడగా ఆయన ద్వారా ఏదైనా చెప్తే 4 నా కొడుకులు కూడి ఏడు చేస్తాను, మన మీద అటాక్ చేస్తాను. అది కూడా ఉంది ఇక్కడ. అబ్బా చాలా ఉన్నాయి, ఈ హాస్పిటల్ చుట్టే ఉన్నాయి. లేదు మనం నిలబడి రూపాయి 10 రూపాయలు 100 రూపాయలు జోబులు ఉంటే బాబాయ్ రేపు ఇస్తాను ఇవి అంటే నాకేం పని నీకు ఇవ్వడానికంటే బ్లేడ్ జోబులు కానీ దీంట్లో కానీ
కొడక కోసిమంటావు ఎత్తాడని గంజాయి తాగేసి ఉంది. అలాంటిది ఉంది ఒక పోలీస్. ఇప్పుడు ప్రభుత్వం ఏదామని మనకు ఒకటే కానీ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడ? చంద్రబాబు వచ్చిన కానీ పోలీస్ అవస్థ ఏం లేదండి. మరి అటు ఉంది ఇటు చెప్పాలి. ఇప్పుడు ఆ జగన్ వచ్చి మనకి ఏటి ఇచ్చి లేదు ఖజానా, చంద్రబాబు వచ్చి మనకి ఏటి జగన్ ఉంటప్పుడు కొద్దిగా కంట్రోల్గా ఉండేది పోలీసులు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా గంజాయి వచ్చేది, అది కంట్రోలింగ్ లేదా? కంట్రోలింగ్ జగన్ ఉంటే బాగా ఉండేదండి. ఇప్పుడేం లేదు ఇప్పుడు కంట్రోల్. పెద్దగా ఏం లేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత సార్ పోలీసు వాళ్ళు ఉంటే కదా అదురు ఎదుర్కొనడానికి. గ్లాసులో మందు వెళ్తుందా పక్కన తాగుతారు. వాళ్ళిద్దరా ముందా? మరి కాసేపు ఉంటే ఈ గంజాయి నలుపుకొని సిగరెట్ పొడి దులిపేసి సిగరెట్లోకి ఎక్కించి మరి పోలీసు వాళ్ళు రారా? ఎప్పుడు రావట్లేదు సార్. ఎప్పుడు సాయంకాలం పూట వస్తారో వాళ్ళు వచ్చేటికి వాళ్ళు ఆరనేయకుండా వచ్చి వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళు డ్యూటీ చేయాలంటే ఆరనేయకుండా వచ్చి పట్టుకొని ఒకసారి పట్టుకుంటే జడుగుతారు. ఇప్పుడు నేను దొంగను అనుకోండి, మీరు వాళ్ళు అక్కడి నుంచే పోలీసు బిగిలు వేసుకుని వస్తే ఈ లోపల దింగేస్తారు వాళ్ళు. గంజాయి అయితే ఇక్కడ జరుగుతుంది. జరుగుతుంది కాకపోతే పైకి జరగట్లేదని వీళ్ళు అంటారు. జరుగుతాను. గంజాయి ఇప్పుడు డ్రెస్ ట్యాబ్లెట్లు ఏ టాబ్లెట్లు? 5 రూపాయలు అంటాడు ఒక ట్యాబ్లెట్ వైట్ కొంటే ఎంతేసి డ్రెస్. ఇవన్నీ జరుగుతాయి సార్. లేదంటే ఒకటి లేదు. ఈ కాలంలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. మాది వ్యభిచారాత్మక బోల్డ్ ఉంది. అబ్బా 50 మంది మంచోళ్ళు అయితే 50 మంది రాలే. డబ్బుతో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా ఆవిడ ఒక ఎబిసర్ అనుకోండి, మీ ఆవిడ ఒక సంవత్సరం అనుకోండి, మీరు కోపడకండి. అదే ఎదురు బుదురు ఉన్నారు. మీరు డ్యూటీకి వెళ్ళిపోతా, నేను పనికి వెళ్ళిపోతాను. మరి మాదా ఎలాగ ఎబిసర్ కదా. ఇప్పుడు మీ మిస్సెస్కి ఏం చెప్తారు, ఆయన ఎప్పుడో తెస్తారు జీతం, ఈ మనకి పై ఖర్చులకు ఉండాలి, అది ఇది మీ ఎంచేపు మనం ఒకటి మన ఒకటికి వెళ్ళిపోతారు. ఆల్రెడీ మెత్త పెడిపోయి వాళ్ళు కూడా మప్పించిన వాళ్ళు ఉన్నారు. అలాంటివి కూడా జరుగుతున్నాయి, ఉన్నాయి. ఎందుకంటే మేము ఇప్పుడు నాకు 3 రోజుల కానీ బాగలేదు, బండి లేదు, ఉల్లిపాయలు అమ్ముతుంటాం కదా. ఏ బ్లాక్లో సిచ్యువేషన్ ఏది జరిగితే తెలిసిపోతుంది మాకు. లేదు ఒక్కొక్కప్పుడు మేము ఏదైనా కొన్నాను డబ్బులు కూడా తీస్తే ఒక్కొక్క దాయి ప్లాన్ వేస్తుంది. ఆ ఇంట్లో సామాన్లు ఎట్లేకపోయినా దూరంగా నిలబడి అలా ఆ మూలం తీయి ఈ మూలం తీయ మా జోబులో దిగడానికి అలా కూడా 2-3 సూట్లు జరిగినాయి మాకు. మేము అందులోనూ ప్లాట్ చేసుకోలేదు. ఇప్పుడు ఎక్కువ ఏ ఏరియాలో వ్యభిచారం జరుగుతుంది అక్కడ? మామూలుగా ఆ కాలవతల పెద్ద లేదండి. ఇలా ఇప్పుడు ఈ ఏరియా ఇప్పుడు ఈ రోడ్డు కానించి ఇలా